నెక్స్ట్ వీక్ అంటే డిసెంబర్ 4th and 5th ఈ 2 రోజుల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించబోతూ ఉన్నారు. ప్రపంచ దేశాలు చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా, పాక్లు అయితే చాలా ఇంట్రెస్ట్గా, క్యూరియాసిటీతో నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది? ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఈ పర్యటనకు చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. ఏంటి పర్యటనకు గల కారణాలు ఏంటి? ఏ ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ఎస్ అండి, ఇప్పుడు వ్లాడిమిర్ పుతిన్, ట్రంప్ ఎంత శక్తివంతుడో వ్లాడిమిర్ పుతిన్ కూడా అంత శక్తివంతమైన ప్రపంచ స్థాయి నాయకుడు. ఈ నాయకుడు వ్లాడిమిర్ పుతిన్ డిసెంబరు 4-5వ తారీఖుల్లో 2 రోజుల పాటు భారతదేశ పర్యటనకు వస్తున్నాడని కన్ఫామ్ చేయడం జరిగింది. మాస్కో కూడా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది, ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగింది. అంటే డిసెంబర్ 4-5వ తారీఖుల్లో ఆయన ఇండియా రష్యా యొక్క 23వ స్ట్రాటజిక్ డైలాగ్ సమ్మిట్ లెవెల్ అంటే శిఖరాగ్ర సమావేశానికి అటెండ్ అవ్వబోతున్నాడు. ఆయన న్యూఢిల్లీలో మోడీతో సమావేశమై ఇండియా, చైనాల మధ్య ఈ సెక్యూరిటీ వేరియస్ డీల్స్ కుదరబోతున్నాయి అనమాట. ఈ సందర్భం ఎందుకు అంతర్జాతీయంగా దీనికి ఇంతటి ప్రాముఖ్యత వచ్చింది ఏంటంటే, ఇప్పుడు అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. వ్లాడిమిర్ పుతిన్ అనుకుంటే అక్కడ 3వ ప్రపంచ యుద్ధం అనమాట. వ్లాడిమిర్ పుతిన్ చేతులు విలవిలలాడిపోతున్న యూరోపియన్ కంట్రీలో, అమెరికాలో అనమాట. అలాంటి నాయకుడు మన భారతదేశం రావడం ఒకటైతే, 2 రష్యా ఇండియా యొక్క ఫ్రెండ్షిప్ అనేది ఇప్పుడు ఇట్ ఈస్ ఎ టెస్టింగ్, అంటే టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ అంటారు. రీసెంట్గా రష్యా భారతదేశ సంబంధాలు అనేవి చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటాయి. ఎందుకంటే ఇండియా రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటుంటే అమెరికా మన మీద ఆంక్షలు విధించింది. అయినప్పటికీ మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. ఇప్పుడు రష్యా మనకి ఏమి ఇస్తుంది గిఫ్ట్ అనేది 2. ఈ దృష్ట్యా దీనికి అత్యంత ప్రాధాన్యత వస్తుంది. 2 ఏదేంటంటే రష్యా అమెరికాకి శత్రుత్వం ఉండడం, తర్వాత ఇదే అంటే మన ఫ్రెండ్కి అది దూరం అవ్వడం అనేది ఒక పెద్ద ప్రమాదం అయితే, ఇంకో మన శత్రు దేశానికి దగ్గర అవుతుంది రష్యా. అంటే రష్యా చైనాల యొక్క ఫ్రెండ్షిప్ బలపడడం వల్ల కూడా ఈ పుతిన్ భారత పర్యటనకి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఎటువంటిదైనా ఈ పర్యటనలో కుదరబోయే ఒప్పందాలు మాత్రం ప్రపంచాన్ని, ముఖ్యంగా చైనా, అమెరికాలని గడగడలాడిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే ఇటు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, అటు పక్కన అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా అసలు పుతిన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు ఇంకొక ప్రపంచ స్థాయి నాయకుడైన మోడీ, పుతిన్ల మధ్య ఏ ఒప్పందాలు కుదరబోతున్నాయి అనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టున్నారు. ఇప్పటికే మనకి చాలా వార్తలు వస్తున్నాయి, చాలా విషయాలు జరుగుతున్నాయి. ఏంటంటే భారత్ రష్యాల మధ్య ఏ ఒప్పందాలు కుదరబోతున్నాయి అనే దాని మీద ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు కూడా ఆధారపడి ఉన్నాయి. రెండోది ఏంటంటే మోడీ కూడా చాలా చాకచక్యంగా రష్యాని మనం వినియోగించుకుంటున్నాం, రష్యా కూడా భారత్ను వినియోగించుకుంటున్నాం. ఇక్కడ ఒకటేనండి, రష్యా అధ్యక్షుడికి మోడీకి ఒక పర్సనల్ కెమిస్ట్రీ, ఒక వ్యక్తిగత సంబంధాలు కూడా పెంపొందించబడ్డాయని చెప్పుకోవచ్చు. రష్యా అధ్యక్షుడు ఇదే వ్లాడిమిర్ పుతిన్ 2000 సంవత్సరంలో మొదలుపెట్టిన రష్యా ఇండియా స్ట్రాటజిక్ డైలాగ్ ఒప్పందం అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఇది 23వ శిఖరాగ్ర సమావేశం. 2 అంటే మన డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ 2+2 డైలాగ్ కూడా జరుగుతుంది. ఒక శిఖరాగ్ర సమావేశం అంటే అన్ని ఫీల్డ్కి సంబంధించిన ఒప్పందాలు జరగబోతున్నాయి. మరి ఇప్పుడు రష్యా ఇండియాల మధ్య ఎటువంటి ఒప్పందాలు జరగబోతున్నాయి అంటే ఈజీగా మనం చెప్పొచ్చండి. ఇప్పుడు డిసెంబరు 4-5 తారీఖుల్లో కూడా మనం ఒప్పందాలు 2 రోజుల వార్తలన్నీ చూడవచ్చు. కానీ ఒక రకమైన ఆసక్తి ఉందన్నమాట. రష్యా ఇండియా ఒక డెడికేటెడ్ ఫ్రెండ్స్, అంటే రియల్ ఫ్రెండ్స్ అంటారు ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ మీద. ఏ ఒప్పందాలు కుదరపోతున్నాయి అంటే నాకు తెలిసినంత వరకే 20 వరకు ఒప్పందాలు, అంటే 2 డజన్ల వరకు ఒప్పందాలు జరగబోతున్నాయి. ఈ ఒప్పందాలను ఎలా విభజించవచ్చు అంటే, ఒకటి డిఫెన్స్ రిలేటెడ్గా ఆయుధ ఒప్పందాలు అనేది ఒకటి అనుకుంటే, 2 ఎనర్జీ అనేది ఒకటైతే, 3వది అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన, అంటే బైలేటరల్ అంతర్జాతీయకు సంబంధించిన విషయాల మీద ఒప్పందాలు కుదరబోతున్నాయి. ఈ ప్రపంచ రాజకీయాలను మార్చబోతున్నాయి. 2 సౌత్ ఏషియాలో, ముఖ్యంగా ఇండియాకి చైనాకి మధ్య యొక్క యుద్ధాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా కూడా ఉంది. అందుకే చైనా కూడా భయపడుతుంది. మరి ఇండియా రష్యాల మధ్య ఎటువంటి భారీ ఆయుధ ఒప్పందాలు కుదరబోతున్నాయి అంటే, రష్యా ఒకటేనండి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ Su-57E అనే 5th జనరేషన్ ఫైటర్ యొక్క ఒప్పందం కుదరబోతుంది. ఒకవేళ ఇది లేకపోతే సుఖోయ్ 75 చెక్మేట్ అనే యుద్ధ విమానం మొత్తం ఇండియా టెక్నాలజీ మొత్తం ఇచ్చేటట్టు ఆ ఒప్పందం కుదరబోతుంది. ఏ ఒప్పందం జరిగినా టెక్నాలజీ కూడా ఇండియాకి రాబోతుంది, మన ఆమ్కాక్ కూడా ఉపయోగపడుతుంది. ఇది తప్పనిసరిగా డీల్ కుదురుతుంది. ఇక రెండోది ఏంటంటే బాంబర్ అండి. ఇండియాకి ఏంటంటే పెద్ద లోటు, బలహీనత, ఒక బాంబర్ యుద్ధ విమానం లేదు మనకి. ఇవన్నీ యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్స్, కానీ ఒక బాంబర్ యుద్ధ విమానం అది అత్యవసరం అనమాట. అక్కడ చైనా H-20ని మోహరించేసింది కాబట్టి అక్రాస్ ది టిబెటన్ ప్లాట్యూ దగ్గర. కాబట్టి ఇండియా చాలా ప్రమాదంలో ఉంది. అదేవిధంగా అమెరికా B-22 B-2 స్పిరిట్ అని
B-21 రైడర్ అని, అలాంటి బాంబర్లు అది ఉంది. ఇలాంటి బాంబర్లతో సరితూగే ఒక బాంబరు ఇండియాకి అవసరం అనేది ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి TU-165M, TU-95M అనేది ఒక బాంబర్లో మనం కొనుగోలు చేసే అవకాశం ఉంది, ఒక డజను అర డజన్ వరకు. లేదు అంటే ఇప్పుడు రష్యా అనేది 6th జనరేషన్ ఫైటర్ ఒక బాంబర్ తయారు చేస్తుందని, దాని పేరే PAC-DG అంటారన్నమాట. అది అమెరికా ఇప్పుడు తయారు చేస్తున్న B-21 రైడర్ కంటే శక్తివంతం అని చెప్పొచ్చు అనమాట. ప్రపంచంలో 12,000 కిలోమీటర్ల పాటు అది ప్రయాణించి ఎక్కడ ఫ్యూయల్ లేకుండా అది బాంబులు వర్షం కురిపిస్తుంది అనమాట. ఆ బాంబరు అది భారత్ రష్యాలు సంయుక్తంగా డెవలప్ చేసే అవకాశం ఉంది. ఇది కుదిరిందంటే చైనాకి పూర్తిగా మనం చెక్ పెట్టేసినట్టే, మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బాంబర్ మీద ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది ఇక్కడ. తర్వాత ఏంటంటే ఇంకా S-400 ఇంకొక 5 మనకి ఒప్పందం జరగబోతుంది, ఇంకో $5 బిలియన్ ట్రేడ్ జరగబోతుంది అనమాట. దీంతోపాటు S-500 అనేది కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయండి. రష్యా ఫారిన్ ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఇండియాలో పర్యటిస్తున్నారు కూడా. దీని మీద S-500 అంటే S-500 S-400 మనం శక్తి చూసాం, దానికంటే శక్తివంతమైనది S-500 అనమాట. ఇది వచ్చిందంటే పూర్తిగా మనం నిఘా పెట్టేయచ్చు. అంటే 500 కిలోమీటర్ల పరిధిలో ఏది కూడా భారత మీద ఏగ కూడా ఎగరలేదనమాట, అంత శక్తివంతం. ఇది డ్రోన్లు ఈవెన్ శాటిలైట్స్ కూడా వర్తిస్తుంది అనమాట, స్పేస్ వరకే ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల పరిధి వరకే పైకి ఆకాశం దాకా కూడా ఇది ఉండొచ్చు. అది S-400 అయితే ఓన్లీ 30 కిలోమీటర్లు ఎత్తేనండి. కాబట్టి ఇది 500 కిలోమీటర్ రేంజ్, 600 కిలోమీటర్ల పరిధిలో ఏది కూడా ఇండియాని తాకలేదు. కాబట్టి S-500 అనేది భారత్లో ఉత్పత్తి చేసేటట్టు టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో ఇది జరగబోతుంది. ఇంకో ఒప్పందం ఏంటంటే S-500లో ఎక్కువ తెచ్చుకుంటున్నాం, S-400లో ఆల్రెడీ ఇంకొక 5 తెచ్చుకుంటే 10 అవుతాయి. మరి ఇవి సర్వీసింగ్ ఎలాగా? ఈ సర్వీసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సర్వీసింగ్ అంటే S-400 సర్వీసింగ్ సెంటర్ ఒకటి ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది దీంతోపాటు ఒక స్పేస్ కోఆపరేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఆయుధాలకు సంబంధించిన ఒక సెక్యూరిటీ డీల్. ఇంకోటి ఏంటంటే ఇంకో న్యూక్లియర్ సబ్మెరైన్ మనం లీజుకి తీసుకునే అవకాశం ఉంది, INS చక్ర ఒకప్పుడు తెచ్చుకున్నట్టు. చాలా పెద్ద ఆయుధ ఒప్పందం జరగబోతుంది. అంటే కొన్ని ఒక $100 బిలియన్ వరకు ఆయుధ డీల్ కుదిరే అవకాశం ఇక్కడ భారత రష్యాల మధ్య కనపడుతుంది. ఇక అన్ని బహిర్గతం చెయ్యరు ఆ రోజు కూడా, ఎందుకంటే ఇప్పుడు రష్యా ఆల్రెడీ కొన్ని ఆయుధాలు తయారు చేసింది. మొన్నే చూసాం బురవేష్నిక్, అది బొల్గెరాడో, తర్వాత అది యొక్క న్యూక్లియర్, తర్వాత సిటీ కిల్లర్ అనేది బొల్గెరాడో, అది యొక్క టార్పిడో మనం చూసాం. ఈ న్యూక్లియర్ సునామీలు తెచ్చి దీనికి సంబంధించి భారతదేశం ఏదైనా కొన్ని టెక్నాలజీలు అడిగే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇండియా 2040 నాటికి 15 న్యూక్లియర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని నేవీలోకి ప్రవేశపెట్టబోతుంది. దానికి కావాల్సిన మినీ న్యూక్లియర్ రియాక్టర్లు తయారు చేసే కెపాసిటీ దేనికి లేనట్టు రష్యాకు ఉందండి. ఈ టెక్నాలజీ సెన్సిటివ్ టెక్నాలజీ, ఇది చైనా కూడా గగ్గోలు పెడుతుంది. కాబట్టి ఇది ఏమైనా సీక్రెట్ డీల్ కుదరవచ్చు. ఇది మీకు కాదు కదా, ఎవరికీ తెలియకుండా కొన్ని డీల్స్ కుదురుతాయి. అది రష్యా భారత్ల మధ్య ఉన్న ఒక అద్భుతమైన సంబంధం అంటారు. చాలా డీల్ ఉంటుంది అనమాట. అది కూడా డీల్ కుదరవచ్చు. ఇది ఒక రకంగా రక్షణ అయితే, ఇక రెండో పక్షం ఏంటంటే టెక్నాలజీ అండి. రష్యా మనం ఎప్పుడు టెక్నాలజీ అమెరికా, చైనాలు, జపాన్లు అంటాం, కానీ రష్యా కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెక్నాలజికల్ పవర్, గుర్తుపెట్టుకోవాలి. దాని చిప్ మేకింగ్ ఏంటి, తర్వాత అది ఇప్పుడు బయోటెక్నాలజీలో ముందే కరోనా వైరస్ని స్పుత్నిక్ అని తయారు చేసింది. రీసెంట్గా క్యాన్సర్ కూడా ఒక ముందు కనిపెట్టిందంటే దాని పరిస్థితి ఊహించవచ్చు, టీకా కనిపెట్టి. కాబట్టి ఆ కోఆపరేషను, డిసీజ్కి సంబంధించింది, వీటికి సంబంధించిన టెక్నాలజీ కోఆపరేషన్ ఒకటి ఉండొచ్చు. తర్వాత సెమీకండక్టర్, ఏఐ, సైబర్ సెక్యూరిటీల మీద పెద్ద డీల్ కుదిరే అవకాశం ఉంది, టెక్నాలజికల్ కోఆపరేషన్. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉందన్నమాట. దీంతోపాటు స్పేస్, మన చంద్రాయన, తర్వాత ఫ్యూచర్లో సముద్రాయన, వీటికి సంబంధించిన ఒక డీల్ కుదరబోతుంది. తర్వాత రెండోది ఏంటంటే చూడండి, అది రష్యా అమెరికాల యొక్క అవినాభావ సంబంధం అంటే ఇదే. తర్వాత ఆర్కిటిక్ సముద్రంలో అక్కడ మంచు కరిగిపోతుంది, అక్కడ అంతా ఆయిల్, మినరల్స్ అన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి ప్రపంచ శక్తులు అక్కడ పోరాడుతున్నాయి. రష్యా అక్కడ పోరాడాలి అంటే అమెరికాతో మన ఇండియా అవసరం అనమాట. తర్వాత చైనా అక్కడ ప్రాబల్యం పెరిగిపోతుంది, దాని ప్రాబల్యాన్ని అరికట్టాలంటే అక్కడ ఇండియాని తీసుకెళ్ళాలి. కాబట్టి ఆర్కిటిక్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్లో ఇండియాని రష్యా ఇన్వైట్ చేస్తుంది. ఇది మనకి చాలా చాలా అవసరం, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వ్లాడివోస్టిక్ టు చెన్నై ఒక కనెక్టివిటీ అంటారు. దీంతోపాటు నార్త్ సౌత్ ఒకటి తాపీ పైప్ లైన్, ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక ఆయిల్ పైప్ లైన్ కూడా ఈ కనెక్టివిటీ రాబోతుంది. తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే ఒక ఆయిల్ డీల్ ఒకటి అనేది కుదరబోతుంది. ఆయిల్ డీల్ అంటే అమెరికా ఏం చేస్తుంది, ఆంక్షలు విధిస్తుంది. ఎందుకంటే ఈ షిప్పుల ద్వారా వస్తుంది కాబట్టి. ఈ పైప్ లైన్ ద్వారా ఒక దీర్ఘకాలిక
ఒక ఆయిల్ డీలు, నేచురల్ గ్యాస్ డీల్ రష్యా ఇండియాల మధ్య కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ రష్యా చైనాల మధ్య అలాంటి ఒక 30 yearsకి సంబంధించిన ఒక డీల్ ఉండి వాళ్ళకి ఆల్రెడీ పైప్ లైన్ వేసేసుకున్నారు. కాబట్టి ఇండియా తర్వాత రష్యాల మధ్య ఈ పైప్ లైన్ కనెక్టివిటీ దీర్ఘకాలిక ఒప్పందం ఉందనుకోండి. ఎందుకంటే ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది అనమాట. అంటే ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ, ఇండియా యొక్క అతిపెద్ద బలహీనత ఏంటంటే ఎనర్జీలో మనం సెల్ఫ్ రిలయంట్గా లేకపోవడం, మనం స్వయం సమృద్ధి లేదు, పక్కోళ్ళ మీద ఆధారపడాలి. ఈ బలహీనతను ఆసరా చేసుకుంటారు ప్రపంచంలో శత్రు దేశాలు. కాబట్టి రష్యా ఎనర్జీ రిచ్ నేషను, ఇండియా ఎనర్జీ పూర్ నేషన్. కాబట్టి ఎనర్జీ రష్యా అమ్ముకుంటేనే దానికి డబ్బు. కాబట్టి రష్యా ఇండియాల మధ్య ఈ యొక్క కనెక్టివిటీతో ఈ ఒక ఫిక్స్డ్ రేటుతో న్యాచురల్ గ్యాసు, పెట్రోలియం పెద్ద డీల్ కుదరబోతుంది. ఇందుకే అమెరికా ఆసక్తితో ఎదురు చూస్తుంది. ఇది చైనా కూడా చెక్ పెట్టవచ్చు, ఎందుకంటే చైనా మన బలహీనతను అది కూడా ఆడుకుంటుంది అనమాట. కాబట్టి ఇది జరిగితే మాత్రం $100s of billion ఒక డీల్ కుదరబోతుంది. తర్వాత ట్రేడ్ ఒప్పందం ఒకటండి. ఈ ట్రేడ్లో భాగంగా రష్యా రూబుల్లో ట్రేడ్ జరిగే అవకాశం ఉందన్నమాట, ఇదొకటి. తర్వాత ఇంటర్నేషనల్ టెర్రరిజం మీద కోఆపరేషన్ ఒకటి ఉంటుంది. తర్వాత బ్రిక్స్ కరెన్సీ, అంతర్జాతీయ సంస్థలని UN సెక్యూరిటీ కౌన్సిల్ మనకు భారత మద్దతు ఇవ్వడం అనేది ఒకటి, బహిరంగంగా మద్దతు ఇవ్వడం, వీటో పవర్ రష్యా ఉపయోగించి మనల్ని రక్షించడం అనేది, ఇంటర్నేషనల్ టెర్రరిజంలో కోఆపరేట్ చేసుకోవడం అనేది ఒకటి ఉంటుంది. ఈ విధంగా ఉభయతారకం అంటారు, మ్యూచువల్లీ బెనిఫిషియల్. అంటే ప్రపంచంలో భూపటాన్ని మనం చూస్తే అమెరికా బ్రిటన్ల మధ్య ఉన్న సంబంధం ఒక గొప్ప సంబంధం అనమాట. ఇప్పుడు అవి రెండు శత్రు దేశాలు కావు. అదేవిధంగా ప్రపంచంలో 200 దేశాలు పైగా మనం పరిశీలించినట్టయితే రష్యా ఇండియాలు ఎప్పుడూ శత్రులు కావు, మిత్ర దేశాలే. ఇటువంటి అద్భుతం ఇప్పుడు భారతదేశం యొక్క శక్తి, దీని పాపులేషన్ అండి. ఇంకోటి ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇండియా ప్రధాని మోడీల మధ్య ఒక విచిత్రమైన ఒక డీల్ కుదరబోతుంది. అది ఇండియన్స్కి చాలా గుడ్ న్యూస్. అదేంటంటే ఒక సుమారు 1,00,000 మంది ఇండియన్ లేబర్ ఫోర్స్ని, టెక్నికల్ మ్యాన్ ఫోర్స్ని వీళ్ళని రష్యా అవసరాలకు మనం పంపే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే రష్యా యొక్క బిగ్గెస్ట్ వీక్ పాయింట్ ఏంటంటే పాపులేషన్ నెగిటివ్ గ్రోత్ రేట్లో ఉండడం, లేబర్ కొరత ఉండడం, సైన్యానికి ఎవరో లేరు, భయంకరమైన పరిస్థితి. కొన్ని స్కూల్స్ మూతలు పడిపోతున్నాయి అక్కడ జనాభా తగ్గిపోవడం వల్ల. మరి భారత్ ఏంటంటే జనాభా రిచ్, 20% ఆఫ్ ది గ్లోబల్ పాపులేషన్, ఎవరికైనా లేబర్ ఫోర్స్ ఇవ్వగలదు. ఇప్పుడు రష్యాకు కావాల్సిన జనాభాను మనం పంపగలుగుతాం. తర్వాత రష్యా యూనివర్సిటీలో స్టూడెంట్లు లేని పరిస్థితి, ఇప్పుడు అమెరికా క్లోజ్ చేసింది కాబట్టి మనం రష్యాలో మెడికల్ కాలేజీలు అనేవి చాలా ఫేమస్, టెక్నాలజికల్, దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే రేర్ ఎర్త్ మినరల్స్, రష్యా చాలా రిచ్ అండి. దీంతోపాటు గోల్డ్, అదేవిధంగా రా డైమండ్స్కి సంబంధించిన ఒక డీల్ కుదరబోతుంది. ఇలా చెబితే అంతం కాని ఒక డీలు. అంటే అందుకనే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు 4 సంవత్సరాల తర్వాత ఇండియా వస్తున్నాడు పుతిన్. అది పుతిన్ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఒక పెద్ద న్యూస్ అండి. అది కూడా పుతిన్ మోడీ కలవడం అంటే గ్లోబల్ లీడర్స్, అది కూడా భారత్ రష్యాల మధ్య కుదరబోయే ఈ 2 డజన్ల పైగా ఒప్పందాలు చూస్తే ఇటు చైనాకి, అమెరికాకి మనం చెక్ పెట్టి ఇండియా అనేది వికసిత్ భారత్కి రష్యా సహకారం ఎంతో తెలుస్తుంది. అదేవిధంగా రష్యా విపత్కర పరిస్థితుల అస్తిత్వాల మధ్య బాధపడుతుంది, దాన్ని గట్టెక్కిచ్చే శక్తి ఇండియాకు ఉంది. కాబట్టి 2 నాయకులు చాలా ఆసక్తికరంగా అద్భుతంగా ఉన్నారు. తర్వాత మోడీ రీసెంట్గా చైనాలో ఆయన అమెరికా పన్నాగాలు, సిఏఏ పన్నాగాలను కనిపెట్టి రష్యా అధ్యక్షుడు భారత ప్రధాని బ్రతుకునేటట్టు చేయడం వల్ల ఈయన కూడా చాలా ఆసక్తిగా ఫ్రెండ్ని కలవాలని ఉన్నాడు. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో గెలిచింది అంటే అది భారత ఆయిల్ దిగుమతి చేసుకుని ఇచ్చిన డబ్బుల వల్ల. అందుకని రష్యాతో కృతజ్ఞత ఉంది, మోడీకి కృతజ్ఞత ఉంది. ఒక అద్భుతమైన బాండ్, ఇద్దరు చిరకాల మిత్రులు అక్కడ ఢిల్లీలో కలవబోతున్నారు. ఈ ఒప్పందాలు ఇండియన్స్ని పులకించే అవకాశం ఉంది. తర్వాత రష్యన్ పీపుల్ కూడా పులకిస్తున్నారు. ఒక అద్భుతమైన బంధం ఈరోజు మనం న్యూఢిల్లీలో 5 తారీఖుల్లో ఢిల్లీలో చూడబోతున్నాం. ఇంతకంటే పెద్ద న్యూస్ ఆ 2 రోజుల్లో ఏ ట్రెండింగ్ న్యూస్ ఉండదని అనడంలో కూడా ఏమీ అతిశయోక్తి లేదు.